దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. అండి మీ పేరు? నమస్తే అండి, నా పేరు అనిల్, పెనుమాక, పౌండ్పాడు గ్రామం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం పూర్తిగా వస్తూ ఉంది. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వ పథకాలు మీకు ఎలా అందుతున్నాయి? ప్రభుత్వం నెంబర్ 1, దానికి తిరుగులేదు. పథకాలు అంటావా అందరికి అందినట్టే, చాలా వరకు మొత్తం తప్పల ద్వారా ఆయన చెప్పిన వాటిలో మొత్తం అందినాయి. రూపాయికి 30 అందినట్టే. పాల భాగం ఆగిపోయింది, ఆ పాల భాగం కూడా చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. సీనియారిటీ ఉంది, 40 సంవత్సరాల సీనియారిటీ ఉంది. సూపర్ 6 పథకాలు చెప్పారు. సూపర్ 6 పథకాల్లో మీకు ఏ పథకాలు అందినాయి? మొత్తం అందినాయండి. ప్రజల్లో ఇంకా మీరు వేరే చోట్ల నన్ను అడిగినా మొత్తం అందిన ఇబ్బంది ఏం లేదని చెబుతారు. బాబు తిరుగులేదండి, ఆయన చెప్పాడు చేస్తాడు అంతే. జగన్ సర్కార్ కాదు, మాట మీద నిలబడాలా చేయాలా అనే దాని గురించి జగన్ ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంతో లింక్ పెట్టుకున్న ప్రభుత్వం ఏదిరా అంటే కూటమి ప్రభుత్వం. దానికి తిరుగులేదు, ఏదైనా చేస్తాడు, కాదు కొద్దిగా అటు ఇటుగా చేస్తుంటాడు అంతే. ఇప్పటివరకు మీకు ఏ పథకాలు అందినాయి? అమ్మఒడి కావచ్చు, అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అలాగే తల్లికి వందనం, ఇది మన 15 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు అన్నారు. మీకు ఏ పథకాలు అందినాయి? 15 సంవత్సరాలు నిండిన వాళ్ళకి డబ్బులు వేసాడండి. సూపర్ 6లో మామూలుగా ఉచిత బస్సు అన్నది అది వచ్చినాయి. ఆల్రెడీ వెళ్తున్నారు మన ఆడవాళ్ళు, మొత్తం ఆ బస్సులోనే పోతుంది. కాకపోతే బస్సులు ఇప్పుడు మీటింగ్ల పని మీద ఉండయి, మీటింగ్లు అయిపోయిన తర్వాత పెడతానని చెప్పడం జరిగింది. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఒక ఉద్యోగం ఉన్నారు. ఆ ఉద్యోగాలు కూడా ఇచ్చాడండి, ఇంకేం తిరుగులేదు. మొత్తం చాలా వరకు వచ్చి మా ఈ దర్యుళ్ళు కాబట్టి మా వరకు ఆగిపోయినాయి. చాలా వరకు ఊరి మీద కంప్లీట్ అయినట్టే. మీరు ఎటకారంగా అంటున్నారు కానీ పథకాలు అయితే ఊరికి అందలేదని జనం అనుకుంటా ఉన్నారు. అబ్బాయి ఎటకారం ఏమి లేదండి దానిలో. బాబు గారు సీనియారిటీ 40 సంవత్సరాల సీనియారిటీ, ఆయన మనం ఎటకారంగా మాట్లాడే అంత టోళం కాదులే. కానీ ఆయన చెప్పినట్టు చేసాడు అంతే. ఏదైనా మళ్ళీ ఈసారి సీఎం అయ్యేదానికి అవకాశం కూడా ఉండేటట్టు చేసుకున్నాడు. నెంబర్ 1గా చేస్తున్నాడు. ఈ గవర్నమెంట్ దానికి తిరుగులేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? అబ్బాయి ఆ మాట అనబాకండి. దానికి వైసీపీకి ఉన్నదానికి కూటమి ప్రభుత్వం ఉన్నదానికి అది ఒక్కటి మాత్రం అడగబాకండి. అది ఏంటంటే అది ప్రజలే చెబుతారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో జరిగినాయి కొన్ని చోట్ల, ఆడ మామూలుగా 50కి 35% వైసీపీకే వచ్చినాయి, 40కి 25% వైసీపీకే వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటావు? వైసీపీలో జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి వచ్చినాయి. కూటమి ప్రభుత్వం అనేది అంతా మోసం కాబట్టి మోసంగానే జరిగింది. అంటే ప్రజలందరూ నమ్ముకుని ఆయన కోట్లు వేశారు కదా, పథకాలు ఇస్తారనే కదా నమ్మే వేశారు. జగన్ సర్కార్ చేయలేని కొన్ని చేస్తాడని వేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఈ సంవత్సరంలో ఏ పథకాలు వచ్చినాయి ఏందనేది ఇప్పుడు జగన్ సర్కార్ ఉన్నప్పుడు అమ్మఒడి అని ఇచ్చాడు, పడ్డాయి. మీరు ఎవరినన్నా అడగండి, డబ్బులు పడ్డాయి. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు పడ్డాయి. ఈయన వచ్చినాక తల్లికి వందనం అన్నాడు, వందనమే చేశాడు, పడుతున్నాయి డబ్బులు అవి కూడా. అదేవిధంగా చదువుకున్న ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నాడు, 3,000 చొప్పున ఇస్తున్నాడు. ఈ 3,500 చేద్దామని వాళ్ళ ఆలోచన. కాకపోతే ఫస్ట్లో ఆ మాట 3,000 అన్నాడు కాబట్టి ఆ 3,000 కాడికే ఇద్దామని అది అచ్చెన్నాయుడు గారు మనోళ్ళు మొత్తం మాట్లాడుకొని కూర్చొని దాన్ని బట్టి సెటిల్ చేస్తారండి. కాదు కొద్దిగా లేట్ అయ్యిద్ది కానీ వెనక ముందుగా చేస్తాడు. అయితే కూటమి ప్రభుత్వ తీరు బాగాలేదంటారు మీరు? నెంబర్ 1గా ఉందండి. బాగలేదని ఎందుకంటాము? నెంబర్ 1గా ఉంది. జగన్ సార్ ఉన్నప్పుడు రైతు భరోసా వచ్చింది, అమ్మఒడి వచ్చింది, విద్యా కానుక వచ్చింది, ఫీజు రియంబర్స్ వచ్చింది. రాని పథకం అంటూ ఏదీ లేదు. ఒక నాయకుడి దగ్గరికి పోయి మాకు ఇది రాలేదు, ఇది చేయలేదు అని అనుకోవడానికి లేదు. వాలంటీర్స్ని పెట్టాడు, 50 ఇళ్లను అప్పచెప్పాడు. ఏది ఉన్నా కానీ నాయకుడితో పని లేకుండా వాలంటీర్తో వెళ్ళి చేపించుకునేటట్టు చేశాడు. నెంబర్ 1గా జరిగిపోయినాయి. అన్ని అకౌంట్లో డబ్బులు పడ్డాయండి. ఇప్పుడు మీకు కొడితేనో లేదా మీరు తీసి నాకు ఇస్తేనో లేదు, నేను మీ దగ్గరికి వచ్చి మీకు లంచం ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మా అకౌంట్లోనే డబ్బులు పడ్డాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.